హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ట్రెండ్ సెట్ చేస్తున్న ఛత్రపతి శివాజీ బయోపిక్, ఎన్టీఆర్ సినిమాకి దెబ్బ కొట్టున్న సూపర్ స్టార్, సాలిడ్ కంబ్యాక్ ఇవ్వనున్న అజిత్ అండ్ విజయ్, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎలాంటి మూవీ చేయాలనే సందిగ్ధంలో పడ్డాడు వెంకీ మామ. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత పడ్డ ఆల్ టైమ్ హిట్ కావడంతో నెక్స్ట్ వచ్చే సినిమాపై చాలా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. వెంకీ అట్లూరి అండ్ సామాజిక వర్గం రైటర్ చెప్పిన కథలు ఇప్పటికే ఓకే చేసిన అదైతే నెక్స్ట్ మూవీగా పట్టాలెక్కే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. ప్రెసెంట్ అయితే వెంకీ మామ అప్కమింగ్ మూవీ కోసం ఒక స్టార్ డైరెక్టర్ అయితే వెతుకుతున్నారు అండ్ సురేందర్ రెడ్డి కూడా రీసెంట్ గా ఒక స్టోరీ చెప్పినట్టు టాక్. చూడాలి మరి ఏ మూవీ ఓకే చేస్తారు. చిరు కెరీర్ ఐఎస్ ని ఇప్పటికే లేపేసిన వెంకటేష్ గారు రీసెంట్ గా సీరియల్ లో వన్ ఆఫ్ ది టాప్ గ్రాసర్ అయిన సైరన్ కూడా బీట్ చేశారు. సైరా ఫుల్ రన్ లో అక్కడ 19,11,00,000 వరకు షేర్ ని కలెక్ట్ చేస్తే సంక్రాంతికి వస్తున్న 10,15,00,000 వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ 8th ప్లేస్ కి అయితే వెళ్ళింది. ఇక 7th ప్లేస్ లో కలిగి 21.2 కోట్ల షేర్ తో ఉండగా దాన్ని బీట్ చేసే ఛాన్స్ లేకపోవడంతో ఓవరాల్ గా సీరియల్ లో 8th ప్లేస్ కెళ్తూ దుమ్మలేపింది ఈ ఫిల్మ్. బేబీ జాన్ December 25th థియేటర్కల్ గా రిలీజ్ అవగా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయిన ఈ ఫిల్మ్ ప్రెసెంట్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. థియరీ లాంటి అవుట్డేటెడ్ మూవీని ఇప్పుడు తీస్తే ఎలా ఉంటుందో చూడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాచ్ చేయండి. జూనియర్ ఎన్టీఆర్ అప్కమింగ్ మూవీస్ లో వార్ 2 పై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా నార్త్ లో అయితే మంచి హైపే ఉంది. అయితే August 14th రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ ఫిల్మ్ ఇప్పటికే చాలా కాంపిటీషన్స్ తో పడుతూ ఉండగా ఓ పక్క రజనీకాంత్ సినిమా కూడా పోటీకి రెడీ అయింది. రజనీ కూలీ మూవీని కూడా అతి డేట్ కి రిలీజ్ చేయాలని చూస్తుంది ఈ మూవీ టీం అండ్ తెలుగులో సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఓ పక్క రజనీ, మరో పక్క జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా సితారాకి కావాల్సిన వాళ్లే. బట్ ఒక సినిమాకి సౌత్ లో మంచి హైప్ ఉంటే మరో సినిమాకి నార్త్ లో అయితే ఉంది. సో పెద్దగా కాంపిటీషన్ అయితే రెండింటికి ఉండకపోవచ్చు. చూడాలి మరి ఎవరి డేట్ కి వస్తారో. ఆది సాయి కుమార్ అప్కమింగ్ ఫిల్మ్ రికార్డ్ బిజినెస్ కి వెళ్ళింది. ఈటీవీ వాళ్ళు నాన్ థియేట్రికల్ రైట్స్ ని 7 కోట్లు పెట్టి అయితే కొనుక్కున్నారు. ఇది ఆది కెరీర్లోనే హైయెస్ట్ నెంబర్. సినిమాల బడ్జెట్లు విపరీతంగా పెరిగిపోవడానికి, హీరోలకి మార్కెట్ లేకపోయినా బడ్జెట్లు పెరగడానికి కారణం నాన్ థియేట్రికల్ రైట్స్. మరి బాక్సాఫీస్ దగ్గర కూడా అది హిట్ కొట్టాడంటే కొన్నేళ్ల పాటు సక్సెస్ తో గడిపేయచ్చు. వన్ లాస్ట్ బిగ్ టైం అజిత్ అండ్ విజయ్ కంబ్యాక్ అవ్వడానికి రెడీ అయ్యారు. బాక్సాఫీస్ దగ్గర వాళ్ళ స్టామినా ప్రూవ్ చేసే సినిమాలు రెడీ అవుతున్నాయి. అవే తలపతి 69 అండ్ గుడ్ బ్యాడ్ అగ్లీ ఫిల్మ్స్. అజిత్ సినిమాలు రీసెంట్ టైమ్ లో అనుకున్న రేంజ్ లో అయితే కూడా పర్ఫార్మ్ చేయలేదు. బట్ గుడ్ బ్యాడ్ అగ్లీ అనేది అజిత్ జోనర్ లో వస్తూ ఉండడంతో సినిమాపై ఇప్పటికే హైప్ రేంజ్ లో ఉంది అండ్ టీజర్ ని కూడా మరో 1 వీక్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఇక మరోపక్క తలపతి 69 మూవీ షూటింగ్ కూడా చాలా ఫాస్ట్ గా అయితే జరుగుతుంది. ఏప్రిల్ కల్లా షూటింగ్ ని ఎండ్ చేయబోతుంది ఈ మూవీ టీం. ఎలక్షన్ ముందు ఆఖరి సినిమా అంటూ ప్రచారాలు జరుగుతూ ఉండడంతో ఈ సినిమాపై కూడా హైప్ అనేది గట్టిగా ఉంది. సో అలా మరోసారి వీళ్ళిద్దరూ బాక్సాఫీస్ టైమ్ ను ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అయ్యారు. ప్రభాస్ అనురాగపుడి మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉండగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతుంది ఈ మూవీ టీం. ఈ ఫస్ట్ లుక్ కి సంబంధించిన షూటింగ్ కూడా రీసెంట్ గా కంప్లీట్ అయింది అండ్ లుక్ పై డిజైన్ వర్క్ కూడా ఇప్పటికే స్టార్ట్ చేశారు. త్వరలోనే మూవీ నుంచి ఫస్ట్ లుక్ నైతే రిలీజ్ చేయబోతుంది మూవీ టీం. సలార్ లాంటి మాస్ మూవీతో ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చిన ప్రభాస్ ఇప్పుడు క్లాస్ మూవీతో మళ్ళీ డార్లింగ్ డేస్ ని గుర్తు చేయబోతున్నాడు. చూడాలి మరి ఈ లుక్ ఎలా ఉంటుందో. చావా ప్రెజెంట్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. మండే రోజు 25 కోట్లకు పైగా నెట్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ట్యూస్డే దానికంటే పెద్ద నెంబర్ని పెడుతూ మరోసారి షాక్ ఇచ్చింది అండ్ నిన్నైతే 17 కోట్ల పైన నెట్ ని కలెక్ట్ చేస్తూ మిడ్ వీక్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నెంబర్ ని నమోదు చేసింది. ఇందులో మెజారిటీ ఆఫ్ కలెక్షన్స్ మహారాష్ట్ర నుంచి ఉండడం విశేషం. అయితే ఈ సక్సెస్ తర్వాత రైజ్ అవుతున్న క్వశ్చన్స్, తెలుగులో ఇలాంటి ఎపిక్ సినిమాలు రావా అంటూ. అయితే మన వాళ్ళైతే గౌతమిపుత్ర శాతకర్ణి అండ్ సైరా సినిమాలు వచ్చినప్పుడు ఎవరూ దేకనలేదు. ఇప్పుడు రిలీజ్ అయింటే వేరే లెవెల్లో రిజల్ట్ వచ్చేదని చెప్తున్నారు. ఇక అరియర్ వీరమలపై కూడా హోప్స్ అనేవి ఇప్పుడు క్రియేట్ అయ్యాయి. ఈ మూవీ కూడా మొఘల్ బ్యాక్ డ్రాప్ లో ఉండే ఫిక్షనల్ ఎపిక్ కావడంతో సినిమాపై ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రియేట్ అయ్యాయి. ఏమాత్రం హిందీలో క్లిక్ అయినా కూడా ఒక మహారాష్ట్ర నుంచే మెజారిటీ ఆఫ్ కలెక్షన్స్ రావడం పక్క. ఇక March 28న మూవీ రిలీజ్ అవడానికి రెడీ అవుతూ ఉండగా ఈ వీక్ సాంగ్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. సినిమా నుంచి వదలాల్సిన కంటెంట్ ఎంతో ఉన్నా ఎందుకన్నా మూవీ టీం పెద్దగా దీన్ని రివీల్ చేయట్లేదు. బట్ చావా సక్సెస్ అయితే ఏం రత్నంలో మంచి ఖుషి తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఇక ఈ రోజు ఛత్రపతి శివాజీ గారి బర్త్డే కావడంతో రిషబ్ శెట్టి చేయబోతున్న ఛత్రపతి శివాజీ మూవీకి సంబంధించిన లుక్ అండ్ రిలీజ్ డేట్ నైతే రివీల్ చేసింది మూవీ టీం. ఈ మూవీ 2027 January 21న రిపబ్లిక్ డే వీక్ లో రిలీజ్ కానుంది. ఇక రైజ్ అవుతున్న మరో క్వశ్చన్, టాలీవుడ్ లో ఈ క్యారెక్టర్ కి ఎవరు సెట్ అవుతారు అని. అయితే ట్రిపుల్ లో రామ్రాజ్ గా మెప్పించిన రామ్ చరణ్ ఈ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అంటూ మెజారిటీ ఆఫ్ పీపుల్ ట్వీట్స్ వేస్తూ ఉండగా మిగిలిన హీరోల ఫ్యాన్స్ కూడా వాళ్ళ హీరోల ఎడిట్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. అలా ఒక చావా తీసుకొచ్చిన సక్సెస్ మేకర్స్ థింకింగ్ కూడా చేంజ్ చేసింది. చూడాలి మరి వేరమల్లు ఏ రేంజ్ లో సౌండ్ ఇస్తుందో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అరియర్ వేరమల్లు వార్ 2 తలపతి 69 అండ్ గుడ్ బ్యాడ్ అగ్లీ డే 1 ఎంత నెంబర్ పెడతాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.